सर्वे नंबर ये सर्वे नंबर राजा राजशेखर అడవి గారు సో ఈ ల్యాండ్ అంతా కూడా మన కంట్రోల్లోనే ఉంది కదా. సో నాకు ఒక 2025 గండికోటలో వివిధ రకాలైనటువంటి ఎమ్యూనిటీస్ని డెవలప్ చేయడానికి మనం సాస్కీ ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది. మొత్తం 77 కోట్ల రూపాయలు ఈ గండికోట చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, అలాగే ఇక్కడికి వస్తున్నటువంటి టూరిస్టులకి ఎమ్యూనిటీస్ ఏర్పాటు చేయడానికి ఈ ప్రాజెక్టు శాంక్షన్ అయింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు మొదలవటం జరిగింది, పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. సో దీంట్లో భాగంగా మనకి టూరిస్టు ఎమ్యూనిటీస్లో భాగంగా ఒకటి టూరిస్టు ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది ఒక 10,000 SFTలో ఒక మంచి సర్క్యులర్ ఆకారంలో ఒక బిల్డింగ్ వస్తూ ఉంది. అలాగే టూరిస్ట్ సంబంధించినటువంటి ఎమ్యూనిటీస్ అంటే వారికి కావాల్సినటువంటి టాయిలెట్స్ కానీ, ఇన్ఫర్మేషన్ సెంటర్స్ కానీ, అదేవిధంగా క్యాఫ్టేరియాస్ కానీ అవన్నీ కూడా ఒక 2 సెంటర్స్ ఈచ్ 4,000 SFT చొప్పున వస్తూ ఉంది. అలాగే ఒక టెంట్ సిటీ కూడా PPPలో అది రావటం జరుగుతూ ఉంది. కూడా వాళ్ళు కూడా పనులు మొదలుపెట్టడం జరిగింది. అలాగే సుమారుగా 1 కిలోమీటర్ 1.1 కిలోమీటర్ వాకింగ్ ట్రైల్ అంటే మనకి గండికోట పోర్టు ముఖద్వారం నుంచి విజిటర్ సెంటర్ వరకు అన్నీ అంటే అందరూ కూడా వాక్ చేయడానికి, అలాగే అటు ఇటు దానికి కావాల్సినటువంటి పాపప్స్ ఎమ్యూనిటీస్ కానీ, రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ కూడా దానికి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇది పూర్తిగా వెహికల్ ఫ్రీ జోన్గా చేస్తూ ఈ 1.5 కిలోమీటర్ని వచ్చినటువంటి టూరిస్టులకి ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్లో చర్యలు తీసుకుంటున్నాం. అలాగే జనవరి మొదటి వారంలో మనం ఈ గండికోట ఉత్సవాలను కూడా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాము. అప్పటికి కొన్ని పనులు పూర్తి చేయాలని చెప్పేసి టార్గెట్ తోటి పెట్టుకొని మనం ముందుకెళ్తున్నాం. విగ్రహం గౌరవ ముఖ్యమంత్రి గారు పోయినసారి ఇక్కడ వచ్చినప్పుడు మన శ్రీకృష్ణదేవరాయలు వారి విగ్రహం గురించి వారు అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎక్కడ పెడితే బాగుంటుందనే దానిపైన కూడా ఇవాళ కొంత ఫీల్డ్ విజిట్ చేసుకొని ఉన్నాము. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్ తీసుకుని దానికి తగ్గట్టుగా ఏర్పాటు సాధ్యం ఎంతైనా అవుతుంది. దానికి తగ్గట్టుగా ఇక్కడ వాట్ ఈజ్ అప్రాప్రియేట్ సైజ్ అనేది ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేస్తారు. ప్రైవేటు గుడారాలు వేస్తున్నారు సార్, దాని మీద ఏంటి ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర ఇప్పుడు ఒకటి మనం ఈ టూరిజంలో భాగంగా దానికి ద్వారా ఉపాధి కల్పన కూడా ఒక ముఖ్యమైనటువంటి భాగం. సో దాంట్లో మనం అలానే ఎలాంటి సెక్యూరిటీ కూడా లేదు కదా సార్, సీసీ కెమెరాలు సంబంధించి ఇప్పుడు వరకు ఏంటంటే మనం ఫ్రీగా వదిలిపెట్టడం జరిగింది. ఎవరైనా కూడా మీరైనా 4 టెంట్లు, ఎందుకంటే అది 2-3 నెలలు కార్యక్రమం కాబట్టి ఇప్పుడు టూరిస్టులు పెరుగుతున్నారు కాబట్టి దాన్ని రెగ్యులరైజ్ చేసే విధంగా ప్రతి
టెంట్ ఆపరేటర్కి కూడా ఒక ఐడి ఇవ్వటం, అలాగే వాళ్ళు ఇచ్చే టెంట్ కూడా ఒక ఐడి ఇవ్వటము, అలాగే దానికి కావాల్సినటువంటి ప్రాపర్ లైటింగు, సెక్యూరిటీ ఇప్పుడు ఒక 40 కెమెరాలు ఇప్పుడు ఇన్స్టలేషన్ జరుగుతూ ఉంది మొత్తం ఏరియా అంతటిని కూడా కవర్ చేసుకుంటూ. అలాగే ఎస్పీ గారు ఇక్కడ ఒక అవుట్ పోస్ట్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే టెంట్ సిటీలో ఈ మీరు అన్నట్టు ఎవరు ఇష్టం వచ్చినట్టు డబ్బు వసూలు చేయకుండా దాన్ని కూడా ఒకటి సాధ్యమైనంత వరకు ఒక గ్రేడింగ్ చేసి ప్రతి గ్రేడ్ వరకు ఒక ఇండికేటివ్ ప్రైస్ని కూడా ఇవ్వాలని చెప్పేసి డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టుగా నెక్స్ట్ ఒక 15-20 డేస్లో విల్ బి రెగ్యులేటింగ్ ఎవరిథింగ్. హత్య కేసుది రహస్యంగానే మిగిలిపోయింది, ఎప్పుడు ఇచ్చేది సార్? అది ఎస్పీ గారు చూస్తున్నారు. ఐ థింక్ చివరికి వచ్చిందని చెప్పారు నాకు. వీఆర్ సర్వేయింగ్ ఎట్ ఇది, తర్వాత రివ్యూ చేసి ఎక్కడైనా కబ్జాలు ఉంటే వీల్ రిమూవ్ ఇట్.